రిజర్వేషన్ వర్గాలకు తీవ్రమైన అన్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రైవేట్ రంగాన్ని బలపరుస్తున్నారు, ప్రభుత్వ రంగాన్ని తగ్గిస్తూ పోవడం వలన రిజర్వేషన్ వర్గాలకు రావాల్సిన వాటా అన్ని రంగాల్లోనూ రాకోకుండా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా భావిస్తున్నాను. అదేవిధంగా 1961లో ప్రభుత్వం జనాభా లెక్కలను చేపట్టింది. ఆ రోజు ఉన్న రిజర్వేషన్లన్నీ ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు. అది సమంజసం కాదు అని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ వర్గాల యొక్క జనాభా పెరిగింది. జనాభా దమాషా ప్రకారం మాకు రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులను ఇంతవరకు ఏ ఏ శాఖల్లో ఎన్నున్నాయో తెలియపరిచి వాటినన్నిటిని కూడా భర్తీ చేయాలని విన్నవిస్తున్నాం. అదేవిధంగా మనకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అమలు చేయడం జరిగింది. వారికి నా యొక్క విన్నపం ఏమంటే, ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం వల్ల ప్రతిభ ఉన్న విద్యార్థులకు, అభ్యర్థులకు, రిజర్వేషన్ అభ్యర్థులకు ముఖ్యంగా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా భావిస్తున్నా. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇప్పటివరకు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి మరి ఆ విధానాన్ని పూర్తిగా రద్దుపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజ్యాంగంలో లేని అంశం అది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం అనేది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని రద్దుపరచాలని ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మరి ఇంకా వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకు మేము విన్నవిస్తున్నాం. కాబట్టి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ప్రతిభ ఉండడం వల్ల వాళ్ళకి ప్రతిభ ఉన్న విద్యార్థులకి, అభ్యర్థులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పటి వరకు మరి ప్రభుత్వ ఉద్యోగులు మరి కూటమి ప్రభుత్వానికి చాలా అనుకూలంగా ఉన్నారని మరి ప్రభుత్వ పెద్దలే చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా పిఆర్సీని అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఉద్యోగులకి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.